హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ను టెక్ ట్రావెలర్. సో ఈరోజు ఏంటంటే నేనైతే చికెన్ అయితే వండబోతున్నాను అనమాట. సో నాకు ఒక 3 times అయితే ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట చికెన్ వండి. సో ఫస్ట్ అయితే మనం కడాయి అయితే పెట్టుకుందాం. మర్చిపోకూడదు బిగులు, ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి. సో కడాయి పెట్టుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేయాలన్నమాట. స్టవ్ ఆన్ చేసిన తర్వాత లైటర్ అలా పడేయకూడదు అనమాట లైటరు. సో చిన్నగా అయితే పెట్టండి, మళ్ళీ మీ ఇంట్లో వాళ్ళు అరుస్తారని కదా అమ్మ అయితే ఫస్ట్ అయితే కొడుతుంది. సో మా ఇంట్లో అయితే మా అమ్మ లేదు కాబట్టి నేను ఇట్లా ప్రయోగాలు అయితే చేస్తాను ఫ్రెండ్స్. మీరైతే మీ ఇంట్లో కొంచెం జాగ్రత్తగా చేయండి. సో స్టవ్ కాడ మాత్రం కంపల్సరీ జాగ్రత్తగా ఉండండి. సో ఇప్పుడు మనమైతే ఆయిల్ అయితే వేసుకుందాం. సో చూడండి, ఆయిల్ అయితే వేసుకుందాం. టేబుల్ స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకున్నాము. సో ఇంకా ఆయిల్ పక్కన పెట్టేసి ఇంకా మెయిన్ ప్రాసెస్ అయితే చూసేద్దాం అనమాట. సో నేను ఫస్ట్ అయితే చికెన్ అయితే మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాను అనమాట. సో మ్యారినేట్ ఎలా చేసి పెట్టుకున్నా అంటే మీకు చెప్తాను చూడండి. సో చూడండి, చికెన్ మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఫస్ట్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్కి మనకు కావాల్సిన వస్తువులు తెల్లగడ్డలు, అలాగే అల్లము, తర్వాత కొత్తిమీర, తర్వాత పుదీనా, తర్వాత ఎర్రగడ్డలు, ఇవన్నీ మిక్సీ పట్టి అయితే వేసుకోవాలన్నమాట. సో నేనైతే అలాగే చేస్తాను, మీ ఇంట్లో ఎలా చేస్తానో నాకు తెలియదు. సో ఫస్ట్ అయితే నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకుని అయిన తర్వాత సో తగినంత కారము, తగినంత ధనియాల పొడి, తగినంత చికెన్ మసాలా, గరం మసాలా, ఉప్పు అయితే వేసుకొని అయితే మ్యారినేట్ అయితే చేసి పెట్టుకున్నాను. సో ఇప్పుడైతే ఆయిల్ అయితే బాయిల్డ్ అయిపోయింది అనమాట. సో మనం ఇప్పుడు మెయిన్ ప్రాసెస్కి వస్తే ఫస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలన్నమాట. సో మనం అక్కడ వేసుకునేదే కాకుండా ఇక్కడ ఒక రవ్వ మనం లైట్ వేసుకుంటే మనకే మంచిది. సో గరిటా బిగిల్ రెడీనా? చేద్దాం రండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంతవరకు అయితే వేయించుకోవాలన్నమాట. సో ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించేసుకుంటున్నాం. నాకంటే ఫ్రెండ్స్, నేనైతే 3 times ఎక్స్పీరియన్స్ అన్నాను కదా. సో ఈ 3 times అయితే కొత్తగా అయితే ప్రయత్నిస్తాను కదా, థర్డ్ టైం ఇది. సో కొత్తగా అయితే ప్రయత్నిస్తాను. ఒక 80% అయితే సక్సెస్ కావచ్చు, మిగతా 20% మంట అవ్వచ్చు, చెప్పలేము. సో అందుకని చెప్పినైతే మీరైతే ఇంట్లో అయితే జాగ్రత్తగా చేయండి. మీ ఇంట్లో వాళ్ళకు మళ్ళీ తంతారనమాట. సో మీరైతే జాగ్రత్తగా చేయండి. ట్రై చేసేటప్పుడు మాత్రం అమ్మని అయితే పక్కన కంపల్సరీ పెట్టుకోండి. నాకైతే మా అమ్మ లేదు కాబట్టి నేను ట్రై చేస్తాను అన్నమాట. మీరు కొత్త ట్రై చేయాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మమ్మీని లేదా మీ సిస్టర్ని, ఎవరో కొంతమంది ఎక్స్పీరియన్స్ ఉంటారు కదా చికెన్ చేయాలంటే, వాళ్ళని అయితే పెట్టుకున్నాను అనమాట. నాకైతే ఏంటి మా అమ్మ లేదు కాబట్టి నేనైతే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేనే చేసుకోవాలి కాబట్టి ఇంకా ముందుగా రైస్ అయితే పెట్టుకుని రైస్ అయితే రెడీ చేసుకున్నాను అనమాట మధ్యాహ్నం నుంచి. సో తర్వాత మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని వచ్చాను. పచ్చివాసన ఎంతవరకు వేయించుకోవాలనుకున్నాం కదా. సో వేయించేసుకున్నాం. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వాసన అయితే వెళ్ళిపోయింది. ఇంకా తదుపరి కార్యక్రమాలకు మనం స్వాగతం పలుకుదాం. సో ఫస్ట్ అయితే వేసుకోండి. ఇది నా స్టైల్, మళ్ళీ మీకు పెడతారేమో ఎందుకు రివర్స్ చేస్తాను. సో నా స్టైల్ అన్నప్పుడు నేను నా స్టైల్లోనే చేసుకోవాలి. మా ఇంట్లో ఇంకేమీ మిస్టేక్.
సో పసుపు అయితే వేసుకున్నాను కదా, ఇంకా కారము ధనియాల పొడి అవన్నీ వేసుకునేద్దాం. సో చలో రండి. అయితే ఆశీర్వాద్ కారం పొడి అయితే వాడతాం అన్నమాట. సో మీరు ఏది వాడతారో కంపల్సరీ కామెంట్ అయితే చేయండి. సో తగినంత వేసుకునేద్దాం, కొంచెం లైట్గా వేసుకోండి. మనం మ్యారినేట్లు అయితే వేసుకున్నాం కదా, సో దానికని అయితే లైట్గా అయితే వేసుకున్నాం. అలా సరిపోకపోతే మళ్ళీ వేసుకున్నాం లాస్ట్లో. సో లైట్గా అయితే వేసుకున్నాం. సో రెండు అయితే ఆశీర్వాదం మీరు ఇప్పుడు అన్నీ మనం అయితే మిక్స్ చేసుకునేసాం కదా. సో చికెన్ మసాలా కానీ లైట్గా వేసేసుకున్నాం. రెండు అయితే అయిపోయి వేసేసుకున్నాం కదా. సో లైట్గా వాటర్ అయితే డబ్ చేసుకున్నాం దీంట్లోకి. చూడండి, ఒక కప్ ఆఫ్ వాటర్లో సగమే వేసుకుంటాను నేను. సో మీకు ఇంకో గుడ్ న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. నేనైతే యూట్యూబ్ కోసం ఇంకో ప్రోడక్ట్ అయితే కొంటాను అనమాట. సో దగ్గరలో అది రాబోతుంది. సో 1 వీక్ టైం అయితే అనమాట ఆ ప్రోడక్ట్ రావడానికి. సో నేను ఆ ప్రోడక్ట్ అయితే రివీల్ చేస్తాను అనమాట. సో రివీల్ చేసినా కానీ మొత్తం బ్లర్గా అయితే చేస్తాను అనమాట. సో ఆ ప్రోడక్ట్ కొన్ని తర్వాత చూపిస్తాను. కొన్ని తర్వాత దాని ఫ్యూచర్స్ ఏంటి, మనకి ఎలా ఉపయోగపడుతుంది, అది సేమ్ మనకి యూట్యూబ్ చేసుకోవడానికే పనికొస్తుంది అనమాట. సో ఎలా పనికొస్తుంది, దాన్ని మనం ఎలా యూజ్ చేసుకోవాలి, దాంట్లో ఉండే ఫ్యూచర్స్ ఏమి, మీకు అన్నీ నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరైతే దానికైతే కామెంట్ అయితే చేయండి అనమాట. సో ముందుగా అయితే నా వీడియోకి 500 వ్యూస్ అండ్ 500 లైక్స్ అయితే మీరు కంప్లీట్ చేసినట్టయితే ఆ వీడియోకి నేను మొత్తం రివీల్ చేస్తాను అనమాట. సో ప్రొడక్ట్ ఏంది, ప్రొడక్ట్ ఒక వాల్యూ ఏంది, దానికి మనం ఎంత కొనుక్కోవచ్చు, ఎలా కొనుక్కోవాలి మొత్తం నేనైతే చెప్తాను అనమాట. సో స్టే ట్యూన్, మర్చిపోకండి. నా వీడియోకి 500 లైక్స్ అలాగే 500 వ్యూస్ ఇచ్చాను ఫ్రెండ్స్, మర్చిపోద్దండి. సో మీరు ఇలాగే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని బాగా నీట్ ఉన్నట్టయితే నేనైతే మాత్రం ఇంకా మీకు కొత్త కంటెంట్ అయితే తెచ్చి పెడతాను అనమాట. సో నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోకండి. సో ఇదైతే మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. చూడండి, సో ఎలా ఉందో చూస్తాను చూడండి. చూడండి ఇలా అయితే ఉందన్నమాట. ఇది చూస్తున్నా అది ఇలా ఉంది. సో ఇప్పుడు దీంట్లో అయితే మనం అయితే చికెన్ అయితే వేసేసుకుందాము. సో తగినంత సాల్ట్ అయితే వేసేసుకుంటాం అనమాట. చూడండి సాల్ట్. సో చికెన్ వేసుకున్న తర్వాత అయితే ఇలాగైతే వచ్చింది అనమాట. మనకి చూస్తున్నాగా గోల్డెన్ కలర్లో సూపర్గా అయితే ఉందన్నమాట. లైట్ బ్రౌనిష్ కలర్లో, గోల్డెన్ కలర్ అంటే బ్లాక్ కలర్ అంటున్నారు కాదు, లైట్ బ్రౌనిష్ కలర్లో బాగుందన్నమాట. సో స్ట్రక్చర్ అయితే బాగుంది, కానీ బాగా వస్తుందని నేను డౌట్. ట్రై చేద్దాము. సో చూసేయండి. సో ఇదైతే అనమాట. ఇంకా ఒక 10 to 15 మినిట్స్ అయితే ఉడికించుకునేస్తే చికెన్ అయితే రెడీ అయిపోతుంది. సో ఫైనల్లీ చికెన్ అయితే ఇలా అయితే వచ్చిందనమాట. మనకి లైట్ గోల్డెన్ కలర్ అయితే వచ్చింది. సో టేస్ట్ అయితే మాత్రం సూపర్గా ఉంది ఫ్రెండ్స్. మీరైతే ఇలాగే ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఇంట్లో. టేస్ట్ బాగుందా లేదా కామెంట్ అయితే చేయండి.